20 అడుగుల వినాయక విగ్రహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. పట్టణం మానస సెంటర్ కలుగోలమ్మ తల్లి ఆలయంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. దీపార్చన సకల వ్యవసాయ దినదిన ఎమ్మెల్యే గారి సహకారంతో అంటే అన్ని డిపార్ట్మెంట్లు సహకరిస్తే గానీ ఈ కార్యక్రమాన్ని చేయలేము. ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు కావలి నియోజకవర్గ పెద్దలు, దాతలు అందరి సహాయ సహకారాలతో కుల మతాలకు తేడా లేకుండా అందరూ సహకరిస్తే ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరగడానికి మా కమిటీ సభ్యులందరికీ, మరి పోలీస్ డిపార్ట్మెంట్కి, కరెంటు వారికి, అందరికీ, మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, శాసనసభ్యుల వారు ఎంత బిజీగా ఉన్నా ఈరోజు మా మీద ఉన్న అభిమానంతో ఇంత దూరం వచ్చినందుకు ఆయనకి మా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తూ, నమస్కారం. గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్, మిత్రులు, సోదర సమానులు మలిశెట్టి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఈరోజు కావలి ప్రజల భక్త సందోహాన్ని అందరినీ కూడా ఒక కైలాసానికి, ఒక స్వర్గసీమకి తీసుకుపోతున్నాడు. వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఉత్సవం చేయటం కాదు, చేసే దాంట్లో ప్రజలను మెప్పించాలి. భక్తులు ప్రతి క్షణం కూడా భక్తి పరిస్థితుల్లో వాళ్ళు తన్మయం చెందాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు వారు తీసుకున్నటువంటి కార్యక్రమం. ఆ 10 నిమిషాలు దేవుడి మీద తప్ప మన మనస్సు దేని మీద పోకుండా ఉండే విధంగా, ఎటు చూసినా మన కళ్ళకి ఏదో ఒక దేవుడు కనిపించే విధంగా వారు తీర్చిదిద్ది మన కావలికి ఒక మణిహారంగా తీసుకొచ్చినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను కూడా ఆ దేవుని ఆశీస్సుల కోసం, ఆ ఆశీస్సులు కావలి నియోజకవర్గానికి నిండుగా ఉండాలని, గణాధిపతి యొక్క ఆశీస్సులు మన కావలి నియోజకవర్గంలో నిండుగా మెండుగా పుష్కలంగా ఉంటే మనందరం కూడా సుఖశాంతంతో జీవిస్తామని, ఎల్లప్పుడూ వారిని మనమందరం కూడా కొనియాడుకుంటూ ఉంటే ఆ భక్తి పారవేశ్యంలో మనకి కూడా కొంత కీర్తి వస్తుందని, అందుకోసం ఈ రోజున నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. నాకు చాలా నిండుగా మెండుగా ఆనందంగా కూడా చాలా అనిపించిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మనం అందరం కూడా హిందూ దేశంలో ఉన్నాం, హిందువులుగా ఉన్నారు. ఎంతోమంది దేవుళ్ళని మనం నిరంతరం కూడా పూజిస్తూ ఉంటాం. కానీ అందరికంటే ముందున్నవాడు మన గణాధిపతి. ఏ కార్యక్రమం చేసినా ఇంటి శంకుస్థాపన మొదలుకొని, బిడ్డ పెళ్లి మొదలుకొని, గృహ ప్రవేశాన్ని మొదలుకొని, ఏ దేవుడు దర్శనానికి వెళ్ళినా ముందు గణాధిపతి అయినటువంటి వినాయకుడిని పూజించిన తర్వాతనే ఏ దేవుడినైనా పూజిస్తాం.
అది విష్ణువా, బ్రహ్మ, లేదంటే శివుడా, లేదా రాముడా, కృష్ణుడా, లేదా సాయిబాబా, రాఘవేంద్ర స్వామి అని కాదు. కారణం అంతటి మహోన్నతమైన వ్యక్తి ఈ గణనాథుడు. అయితే ఈ గణనాథుల్లో మనం చూడాల్సింది సనాతన ధర్మంలో పక్కన పెట్టి ఈ కలియుగంలో మానవులుగా పుట్టిన మనం కొన్ని కూడా ఆ దేవుని గురించి తెలుసుకోవాలి. ఆయన జన్మ మనందరికీ తెలుసు. శివపార్వతుల అంశలో ఆ తల్లి దీవెనలతో పసుపు ముద్ద రూపంలో పుట్టిన వినాయకుడిని సంహరించడం, ఆయనకి నెత్తిన వల్ల ఏనుగు తండాన్ని పెట్టడం మనం ఇంతవరకే కథ తెలుసు. దీని వెనకున్న అర్థాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. నిరంతరం మేము కూడా రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద పెత్తనాలు చేయటం కాదు, సమాజంకి కొంతైనా మేము కూడా తెలుసుకుని చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నా. వినాయకుడికి అందరికీ ఉన్నటువంటి బొజ్జు ఉంది. వినాయకుడికి నెత్తిన ఏనుగు దంతాలు వేలుగు ఉంది. అంటే మనం నేర్చుకోవాల్సింది అందానికి గర్వపడటం కాదు, డబ్బుకి గర్వపడటం కాదు. వినాయకుడు ఏముంటే మనం చేతులెత్తి నమస్కరిస్తున్నామో మనం తెలుసుకోవాలి. అందం ఉందా, లేదా మనిషి రూపమా, లేదా బొజ్జ, దేని చూసి మనం నమస్కరిస్తున్నామంటే కొన్ని వేల దేవతలను అందరికీ కూడా అధిపతి అయ్యాడంటే ఆకారాన్ని చూసి కాదు, మనసును చూసి ఆయన అయ్యాడు. మనం కూడా నేర్చుకోవాలి. దేనికి మనం గర్వపడాలి, దేని చూసి మనం ఈర్ష్యపడాలి, దేని చూసి మనం గొప్ప అని గర్వపడాలి. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా, పోయిన వాళ్ళ శ్మశానం వైపు చూడు, వాళ్ళకంటే మనం తోపులం కాదు. రేపు కూడా మనం చేరే ప్లేస్ కూడా అదే. కాబట్టి మనం దేనికి గర్వపడాలి? నిరంతరం మానవ సేవ కోసం మనం అంకితం అవ్వాలి. కొంతైనా పుట్టిన వ్యక్తి చనిపోయే లోపల కొంతైనా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి, సేవ చేయాలి. ఆ మేలు ఏంటంటే పక్క వాళ్ళ మీద ఈర్ష్య పెంచుకోకుండా, పక్క వాళ్ళ మీద ద్వేషాలు పెంచుకోకుండా ప్రతి ఒక్కరిని మనం ప్రేమించగలిగితే అదే మనం చేసేటువంటి సమాజానికి సేవ. అందుకోసమే వినాయకుడిని కొంత జంతువు రూపంలో, కొంత మనిషి రూపంలో చూపిస్తూ కూడా ఈ ప్రకృతిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 83,99,999 జీవరాశులను మాట్లాడే హక్కు లేకుండా చేశాడు దేవుడు. మాట్లాడేటువంటి జీవి అంటూ ఉన్నాడంటే మనిషే. కానీ ఈ జీవరాశులన్నీ కూడా ఈ మనిషి కోసం బతుకుతున్నాయి. చెట్లు పూలిచ్చి మనల్ని బతికిస్తున్నాయి, కాయలిచ్చి బతికిస్తున్నాయి, కలపిచ్చి బతికిస్తున్నాయి, నీడనిచ్చి బతికిస్తున్నాయి, గేదెలు పాలిచ్చి బతికిస్తున్నాయి, కోడులు మనకి చికెన్గా తయారై మన కోసం ఇన్ని జీవిస్తున్నాయి. ఇన్ని జీవరాశులు బతకబట్టే మనం ఈ భూమి మీద స్వేచ్ఛగా బతుకుతున్నాం. అన్ని జీవరాశుల కష్టార్జితం మన జన్మ. ఏ ఒక్కటి లోపించినా, సముద్రం పొంగినా, సముద్ర జలాలలో వచ్చినటువంటి తిమింగళాల రోడ్డు మీదకి వచ్చినా, అడుగుల్లో ఉండే క్రూరమృగాలు ప్రజల్లోకి వచ్చినా మన జీవితాలు ఏమైతే ఆలోచించండి. ఈ దేవుళ్ళు మన కోసం అంతటి సంపదను సృష్టించి, అన్ని జాతులను సృష్టించి, ఈ జాతులన్నింటినీ అనుభవిస్తూ నీకు ఉత్తమమైన జన్మ ఇచ్చా. ఈ జన్మలో నువ్వు తప్పు చేయకుండా, ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోకుండా, ప్రతి వ్యక్తిని ప్రేమించేటట్టు నువ్వు బతకమని మనకి దేవుడు దారి చూపించాడు. అది వదిలేసాం మనం. ఈరోజు గుడికి పోయేది భయంతో గుడికి పోతున్నారు, భయంతో గుడికి పోతున్నారు. దేవుడి దగ్గరికి పోయి అర్చన స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు 6 ఒత్తులు కలిగినటువంటి రథహారతి. స్వామి వారికి
అష్టభుజ వినాయక స్వామి వారికి భక్తులకు